శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. అంటే ముందుగా కుంభరాశి వారికి మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే 17వ తారీఖు ఏప్రిల్లో మనకి శ్రీరామనవమి వస్తుందండి. శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను సర్వత్రా విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ విజయం కలగాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎందుకని చెప్తా, సరేనండి. ముఖ్యంగా మీ కుంభరాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజభుజం 6, అవమానం 1. అంటే మీరు బాగా పాపులర్ అయిపోతారు. మంచి పాపులర్ అయిపోవడం అంటే మీకు అవమానాలు తక్కువ ఉంటాయి. అంటే రాజపూజ్యం అంటే ఎక్కువగా మిమ్మల్ని పూజిస్తూ అంటే మీ పలుకుబడి పెరుగుతూ ఉంటుంది అని అర్థం అవుతుంది. సరే, అసలు సంవత్సర ఫలితాలు ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? 4 గ్రహాల మీద ఆధారపడి ఉంటాయండి. గురుడు మీద శని, రాహు, కేతువులు. అసలు గురుడు మీకు చతుర్థ భావంలోను, శనీశ్వరుడు మీ రాశిలోను. అంటే గురుడు చతుర్థ భావంలో ఫస్ట్ మే నుంచి ఉంటాడండి. మీ శని ఆల్రెడీ మీ రాశిలోనే ఉన్నాడు, జన్మ రాశిలో ఉన్నాడు. అలాగే ద్వితీయ అష్టమ స్థానములందు రాహుకేతులు సంచరిస్తున్నారు. అంటే సంచరిస్తున్నారంటే ఉన్నారు, అవునా? ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం తెలుసుకుంటాం. కానీ నేనేం చేశాను, రవి బుధుల యొక్క ఫలితాలు కూడా జోడించారండి. అంటే 6 గ్రహాల ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఏ నెలలో ఇస్తారు చెప్పుకుందాం. సరేనండి. అసలు మీ రాశి వాళ్ళకి అంటే ఈ స్వక్షేత్ర శని వల్ల ఏలాంటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల మీ కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు సంవత్సరం మొత్తం ఉంటాయి. మీరు ఎంతో కష్టపడితే తప్ప మంచి ఫలితాలు దక్కవు. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పుడు కూడా బాగా కష్టపెట్టి మనకి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా మీ రాశిలో అంటే ఏలాంటి శని ప్రభావం తగ్గాలి అంటే ఏం చేయాలి? శని ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలంటే శని ఎవరికి సేవ చేస్తే ఇష్టపడతాడు? తల్లిదండ్రులకు సేవ చేసుకుంటే ఇష్టపడతాడు. అలాగే పేదవారికి సేవ చేయడము, అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలకి, వృద్ధులకి సేవ చేయడం వలన, అలాగే నిరంతరము గాయత్రి జపం చేసే వాళ్ళకి శని గ్రహం వలన వచ్చే దోషాలు బాగా తగ్గుముఖం పడతాయని శాస్త్రం. అలాగే ద్వితీయ భావంలో రాహు స్థితి మంచిది కాదండి. ధనాన్ని ఇస్తాడు కానీ దూర ప్రాంతాల్లో నివసించేట్టు చేస్తూ ఉంటాడు. రాహు ధనయోగాన్ని ఇస్తాడు. కొంతమంది పెద్ద వాళ్ళతో, పూజ్యులతో విభేదాలు కలిగిస్తూ ఉంటాడు. గృహాల్లో అనారోగ్య సమస్యలు, జనంతో కలహాలు ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు రాహు. ఈ ఫలితాలు ఉంటాయి మీకు. కానీ సెకండ్ హౌస్ లార్డ్ గురుడు చతుర్థ భావంలో ఉన్నాడు సంగతి మర్చిపోకూడదు. ఏంటయ్యా అంటే గురుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే సెకండ్ హౌస్ లార్డ్ మీ జాతకంలో కూడా చూసుకోండి. 2వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉంటే విదేశీ పర్యటన మీరు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ మే తర్వాత నుంచి మీకు విదేశీ పర్యటన ఉంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్లోనూ అంటే మే నుంచి కూడా శుభ ఫలితాలు ఉన్నాయండి. విదేశీ పర్యటన చేసి తీరుతారు. అలాగే చతుర్థ భావంలో మీకు అంటే యాక్చువల్గానండి 3వ భావాన్ని కూడా చూసుకుంటే మీ తోబుట్టువుల విషయంలోనూ మీ చిన్న మనస్పర్ధలు రావడమో, అయితే వాళ్ళకి ఒంట్లో బాగుంటూ పోవడమో, అయితే శరీర ప్రాబ్లమ్స్ రావడమో కొంతమందికి ఉంటుంది 3వ భావం కాబట్టి. అలాగే మీకు ధైర్యం తక్కువ అవడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. కానీ చతుర్థ భావంలో ఉన్న గురుడు మంచి చేస్తాడండి. అంటే ఎందుకు మంచి చేస్తాడు, ఎప్పుడు మంచి చేస్తాడు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్టోబర్ నుంచి మనకి మీ గురుడు వక్రగతిలో ఉంటాడు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 2025 వరకు వక్రగతిలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాడు. మీ రాశిలో ఉన్న శని కూడా 6 కాదు కానీ 36 అంటే 30th జూన్ నుంచి 15th నవంబర్ వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అందుకని నేను చెప్పాను సరా, పూజలు అంటే పెద్దవాళ్ళని పూజించమని. అంతేకాకుండా శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడం వల్ల,
ఆంజనేయ స్వామిని మర్చిపోకండి సుమా. ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి, అలాగే సింధూరంతో, అలాగే స్వామికి వస్త్రం అలంకరణ చాలా ఇంపార్టెంట్. అటువంటి చేయడం వల్ల, దీపారాధన చేయడం వలన, 11 ప్రదక్షిణాలు చేయడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన వెలిగించడం వల్ల, ఇవాళ నేను చేశాను శనివారం కదా, సరే అది పక్క పెడదాం. మీకు దీపారాధన చేయడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయించడం వల్ల శని వలన వచ్చే దోషాలు మీకు బాగా పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, మర్చిపోకండి. సరే, చతుర్థ భావంలో గురుడు ఉండడం వలన మీకు మంచి ఫలితాలు ఇస్తాడండి. నూతన గృహ నిర్మాణాలు కలిగేట్ చేస్తుంటాయి, కలిసి వస్తాయి. అలాగే కష్టపడి పనిచేసే ధనాన్ని సంపాదిస్తారు. చతుర్థ భావ గురు సంచారం వలన సౌఖ్యము, నానా విధములైన అన్నపానీయాలు, మంచివండి అన్నపానీయాలు, ఆభరణాలు, సద్గుణములు, లోక ప్రసిద్ధి కలగడము, తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, విద్యార్థులకి మేటి అనిపించుకోవడం, అంటే మేటి అంటే బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉండడము, అలాగే సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉండడము, మక్కువ అంటే ఇష్టం ఎక్కువగా ఉండడము, గాయకులకి మంచి అద్భుతంగా మంచి అంటే బాగా పాటలు పాడే వాళ్ళకి ధన సౌకర్యం కలగడము, మీ వృత్తిరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకని సెకండ్ భావాధిపతి 4th భావమే కారణము, ఉండడమే కారణం. అలాగే ధన వృద్ధి కూడా బాగా ఉంటుందండి. పుత్రిక వృద్ధి కలుగుతుంది. మీ పుత్రుల వలన, మీ భార్యాభర్తల విషయంలో వెళ్ళిన, అయితే కుమారుల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళన్నీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, సక్సెస్ అవుతారు, సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. పంచమ స్థానాధిపతి కూడా బుధుడు అయ్యాడు. పంచమాధిపతి అంటే కేంద్రంలో ఉన్నాడు, పంచమాధిపతి కేంద్రంలో ఉన్నాడు అంటే 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు పుత్రికా సంతాన యోగం కలగడము, విదేశీ పర్యటన చేయడము, షేర్ మార్కెట్లో బాగా లాభాలు సంపాదించడము జరుగుతుంది. పైగా సడన్ గెయిన్స్ అంటాం కదా, లాటరీస్ కూడా వస్తాయండి. లాటరీస్ వస్తాయంటే దాన్ని కొనమని కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా తపన ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అలాగే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా బాగుంటుంది. రుణ బాధలు, శత్రు బాధలు తక్కువగా ఉంటాయి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు చేస్తారు. ఇప్పుడు చెప్పాలి, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఏంటంటే 7వ స్థానంలో రవి బుధుల కాంబినేషన్ మంచిదే, కానీ శని దృష్టి కూడా ఉండడం వలన, సప్తమ స్థానంలో ఉండడం వలన మీకు దగ్గర బంధుత్వంలో ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి. సరే, ఇక్కడంటే ఎక్కువగా మీకు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో దగ్గర వచ్చిన సంబంధాలు చెడిపోవడము, ఒక విధంగా మనం పెళ్లిళ్ళు చేయలేకపోవడము, మనం అనుకున్నట్టు రేంజ్లో కుదరకపోవడము, సో మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది, కానీ దానివల్ల పెద్దగా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది కూడా శని దృష్టి ఉన్నది మాత్రాన, అందుకని చెప్పాను కదండి, వృద్ధులకు సేవ చేసుకోవడం వలన భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది, అందులో డౌట్ లేదు. పైగా మీకు 8వ స్థానంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన కేతువు తప్పే. 8వ స్థానంలో కేతువు ఎప్పుడు కలిసి రాడు కదండి, అనారోగ్య సమస్యలు ఇవ్వడము, ఇబ్బందులు కలిగించడము. ఒక పక్కనేమో శని, ఏలినాటి శని, ఒక పక్కనేమో కేతు 8వ స్థానం కేతువు ఎంత ఇబ్బంది కలిగించేస్తాడు మిమ్మల్ని, కుంభరాశి వాళ్ళని. మే 1 నుంచి ఇక్కడి నుంచి ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకని? మే 1 నుంచి గురు దృష్టి పర్ఫెక్ట్గా 8వ స్థానానికి ఉంది. 8వ స్థానంలో సెప్టెంబర్, అక్టోబర్ నెల నుంచి రవి బుధులు కలిసి ఉన్నారు. నుంచి అంటే ఆ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 8వ స్థానంలో ఉండడం వల్ల దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ప్రభుత్వం చేసే సన్మానాలు జరుగుతాయి. మీకు విదేశాల నుంచి కరెన్సీ, విదేశీ డబ్బులు మీకు వస్తాయంటే ధనం వస్తుంది మీకు అని అర్థం అవుతుంది కదా. విదేశీ పర్యటన చేస్తారు రవి బుధుల వలన కదండి. అలాగే గురు దృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ రవి బుధులు సెప్టెంబర్, అక్టోబర్ నెల తర్వాత మారిపోతారు, కానీ గురుడు పర్మనెంట్గా అక్కడే ఉండి, అంటే అక్కడే అంటే వృషభ రాశిలో ఉండి 8వ స్థానమైనటువంటి కన్యా రాశికి దృష్టి పెట్టాడు. కాబట్టి అందులో కేతు ఉన్నా సరే అనారోగ్య సమస్యల నుంచి బాగా బయటపడిపోతారు. అందుకనే మీకు గణపతి ఆరాధన చేయండి, మర్రో అని బతుకున్నది. అందుకనే గణపతి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని ఉంటే మంచి ఫలితాలు ఉంటాయండి. సరే, 8వ స్థానంలో లాటరీస్ కలిసి రావడము, తలవంతలకు వచ్చే ఆదాయం ఉండడము, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడము, కోర్టు కేసులు ఉంటే అవన్నీ నుంచి బయటపడడం జరుగుతాయి. సరే, అక్టోబర్, నవంబర్ నెలకు వద్దామండి. అంటే అక్టోబర్, నవంబర్ నెలలో రవి బుధులు కూడా మీకు భాగ్యస్థానం ఉన్నారండి. భాగ్యస్థానం ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తారు. అలాగే రవి బుధులు ఉన్నారంటే తీర్థయాత్ర చేస్తుంటారు. రవి బుధుల కారణం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి మంచి వృద్ధి ఉంటుందండి. వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. అలాగే మీ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి మీకు. 9th అంటే రవి బుధుల కారణం వల్ల ఉన్నతమైన విద్య, ఇంజనీరింగ్ కానీ, మెడికల్లో కానీ, అంటే ఎంబీబీఎస్ అంటారు కదా, ఎంఎస్ అంటారు కదా, వాటికి మీరు చదువుతున్న విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు, గురువుగారులు సందర్శించడము, ఇవన్నీ బాగుంటాయండి. నదీ స్థానము, గంగా స్థానము ఈ సంవత్సరం మీకు బాగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి
బాగా కలిసి వస్తుంది. స్థాన చలనం కూడా స్థాన చలనం కనిపిస్తుందండి. స్థిర స్థిర సంపాదన మీకు బాగా ఉంది. ముఖ్యంగా గురుబలం దశమ స్థానానికి బాగా ఉందండి. దశమ స్థానానికి బాగా ఉందంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా దశమ స్థానానికి బాగుందంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అలాగే ప్రమోషన్స్ రావడము. ఇంకా చెప్పాలంటే మీరు విద్యా సంస్థలు పనిచేస్తారు చూస్తారు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటారు వాళ్ళకి, లాయర్స్లకి, తర్వాత ఏమో డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సిమెంట్ రంగ పరిశ్రమలకి, ఫార్మా రంగంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా గురు ప్రభావం ఉండడం వల్ల మంచి బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, లేడీస్ కూడా మీకేనండి. మీరు కష్టపడండి, ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవుతారు, సక్సెస్ అవుతారు. మీకు ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి ఉద్యోగం వస్తుంది, మీరు అనుకున్న ఉద్యోగం వస్తుంది. మంచి అఫీషియల్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ ఉద్యోగాలు రీత్యా కూడా భద్రత ఏర్పడుతుంది. ఉద్యోగం పోతుందిరా బాబోయ్ అవసరం లేదు. కానీ శని దృష్టి వల్ల ఉద్యోగం రావడం లేట్ అవుతుందో తప్ప ఉద్యోగం వచ్చి తీరుతుంది. ప్రమోషన్స్ రావడం లేట్ అవుతుందో తప్ప ప్రమోషన్స్ వస్తాయి. అంటే శని గురుల కాంబినేషన్ అలా ఉందండి. ఏదైనా గురుడుగా ప్రభావం కూడా ఉంది కాబట్టి మీకు 12th భావం ఒకటి సన్మానాలు బాగా జరుగుతాయి. మీ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ముఖ్యంగా శనిగ్రహం మీకు శని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు వచ్చాయి కాబట్టి ముఖ్యంగా మీ రాశి వారు శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాల్సిందే. శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేసుకోవాల్సిందే. ఏప్రిల్ 15 వస్తుంది కదండి. కష్టాలను దూరం చేసేవారు శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి. ఖచ్చితంగా మనం వాళ్ళని పూజిద్దాం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, దుర్గా సప్తశతి చేయడం వలన, అలాగే గాయత్రి మంత్రము, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన అన్ని కష్టాల నుండి బయటపడమే కాకుండా శుభ్రంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా, ఎప్పుడు పిల్ల పాపలతోటి కలిసి ఉండడమే కాకుండా భార్యాభర్తల విషయంలో కూడా అనురాగంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు సూచిస్తున్నాయి.